నేను ఒకటి కోరుకుంటానండి, దేవుడు నా ఎడల చేసిన కార్యాల ద్వారా నా దేవుడు ఏంటో, నా ప్రభు ఏంటో, ఆయన నాకు ఎలా తోడై ఉన్నాడో ప్రజలందరూ, పగవారందరూ, లోకమందరూ, దేశమందరూ చూచుదురుగాక. దేవుడు కోరుకుంటాడు అలాగా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుళ్ళలో ఎదగాలి, నువ్వు రహస్యంగా ఉన్నప్పుడు దేవుళ్ళలో ఎదగాలి, ఎవరు లేనప్పుడు దేవుళ్ళలో ఎదగాలి, ఆత్మ యందు బలపరచబడాలి. తండ్రిని సంతోషపెట్టి ఒక బిడ్డగా నువ్వు ఎదిగినప్పుడు తండ్రి ఏమవుతాడు? సంతోషించి మహింపరచబడి, ఆ బిడ్డ నాకు కావాలి, బయట తీసుకురా, అలాంటి యవనస్తుడు నాకు కావాలి, బయటికి పిలిచి, అలాంటి సేవకుడు నాకు కావాలి, అలాంటి సేవకురాలు నాకు కావాలని అతనిని ఇజ్రాయేలు దేశానికే ప్రత్యక్షపరిచాడంటే ఆమెనంటారా? ఒక మాట చెప్తున్నానండి, నువ్వు రహస్యంగా రూమ్లో కూర్చొని బ్రతికిన నీ బ్రతుకు, ఆత్మీయంగా ఎదిగిన నీ ఎదుగుదల ప్రపంచానికి నిన్ను కనపరుస్తుంది. హల్లెలూయా. మరి నువ్వు నిజంగా దేవుని మహిమ కోసమే బ్రతికే వ్యక్తివైతే, దేవుడికి మహిమ తెచ్చే పాత్రవైతే, నీ ఎడల జరిగే కార్యాలు ఎలా ఉంటే చెప్పనా, హిస్టరీలో నీ జీవితంలో జరిగినట్లుగా ఎవరి జీవితంలో జరగలేదు అన్నట్లుగా దేవుడు నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా.